హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూసి మీరు వచ్చింటారు. తిరిగే స్తంభాలు ఉన్న గుడి ఇది ఎక్కడో కాదు, బెంగళూరు సిటీ మధ్యలో చిక్పేట్లో ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్లో స్తంభాలు తిరుగుతాయా లేదా, అసలు ఏంది చరిత్ర, ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో మీరు ఆ స్తంభాలు చూసుకుంటా ఆ గుడి చూసుకుంటా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నగా క్యూట్గా ఉంటుంది వీడియో. సో చిన్నగా కూడా కంటెంట్ ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాము. బెంగళూరులో ఇప్పుడు చిక్పేట్లో ఉన్నాము. ఈ చిక్పేట్లోనే శ్రీ రంగనాథ స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము. దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ షాపింగ్కి సంబంధించి చాలా ఉన్నాయి. చిక్పేట్ అంటేనే షాపింగ్కి చాలా ఫేమస్. సో జెంట్స్కి కానీ లేడీస్కి కానీ మీకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ షాపింగ్ కూడా మీరు చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి. రంగనాథ స్వామి దేవాలయంలోకి ఎంటర్ కాగానే మిలమిలా మెరిసే ఒక ధ్వజస్తంభం కనబడుతుంది. చూడ్డానికి బంగారంతో చేస్తారా ఏంటి అని ఎలాగుంటుంది. సో అంత బాగుందన్నమాట ఈ ధ్వజస్తంభం. ఈ టెంపుల్ని 14వ శతాబ్దంలో చోళులు కట్టించారు. దాని తర్వాత మొదటి కెంపేగౌడ రాజు ఆయన కూడా దీన్ని డెవలప్మెంట్ చేశాడు. రెండో కెంపేగౌడ రాజు ఆయన కూడా దీన్ని డెవలప్మెంట్ చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ టెంపుల్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ ముందర ఉన్న ఈ శిల్పకళను బాగా అబ్జర్వ్ చేయండి. ఈ గుర్రాలు రెండు కూడా ఈ టెంపుల్ ను మోస్తున్నట్టుగా లాగుతున్నట్టుగా ఉంది చూడండి. ఆ విధంగా ఈ శిల్పకళను నిర్మించారు. కానీ ఈ గుర్రానికి అయితే కాళ్ళు ఇరిగిపోయినాయి. మీ అందరికీ తెలుసు కదా, ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రలో భాగంగానే ఈ రెండు కాళ్ళు కూడా ధ్వంసం చేశారు. మెయిన్ గా ఈ గుడిలోకి వచ్చి వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ గుడిలో ఉన్న స్తంభాలన్నీ కూడా తిరిగేవి అని ఎందుకంటున్నానంటే ప్రజెంట్ అయితే అవి తిరగడం లేదు. కానీ ఒకప్పుడు తిరిగేవి, ఇప్పుడు ఎందుకు తిరగడం లేదో అది కూడా చెప్తాను. దానికంటే ముందు ఒకసారి ఈ స్తంభాలు తిరిగే వీడియోని చూడండి. ఈ గుడి లోపల తిరిగే స్తంభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ స్తంభాలను తిప్పకుండా వెళ్ళేవారు కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రొటేట్ చేసేవారు. సో అట్లా రొటేట్ చేస్తా ఒక స్తంభానికి అయితే డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా, ఏదైనా తిరుగుతాయంటే మన వాళ్ళు బలంగా టెక్నిక్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఏకంగా స్తంభాలే ఇరిగిపోయేటట్టు తిప్పుతారు. సో ఆ విధంగా ఒక స్తంభానికి అయితే డ్యామేజ్ జరగడంతో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి నెక్స్ట్ ఈ తప్పు జరగకూడదు, ఇట్లా స్తంభాలు తిప్పుతూ ఉంటే ఏకంగా ఈ టెంపుల్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఒక పురాతనమైన దేవాలయం, 14వ శతాబ్దంలో కట్టించినారంటే మీరు ఆలోచన చేయండి. సో ఈ టెంపుల్ కి డ్యామేజ్ జరగకూడదని చెప్పి సిమెంట్ తో మొత్తం ఈ స్తంభాల చుట్టూ కూడా సిమెంట్ వేసి ఈ స్తంభాలు తిరగకుండా అవి రొటేట్ కాకుండా వాటిని అయితే క్లోజ్ చేయడం జరిగింది. తిరిగే స్తంభాలు అంటే స్తంభాలు మొత్తం తిరగవు. ఈ స్తంభం పైన ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ చక్రం మాత్రమే తిరుగుతుంది అనమాట. అట్లా ఇక్కడున్న ప్రతి స్తంభానికి కూడా తిరిగేవి. అసలు ఎందుకు ఇలా తిరుగుతున్నాయని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఫస్ట్ ఏంటంటే, ఏదైనా ఈ గుడిని వేరే చోటికి షిఫ్ట్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా ఏమన్నా తిరిగేలాగా పెట్టినారా, అంటే జాయింట్ సిస్టమ్ లాగా పెట్టినారా అనేది అదొక డౌట్ ఉంది. ఈ స్తంభాలు ఇట్లా తిరగడం వల్ల అన్ని చోట్ల కూడా తిప్పితే ఎక్కడైనా ఇంకో సొరంగ మార్గం ఓపెన్ అవుతుందా అని కూడా ఇంకో డౌట్ ఉంది. లేదంటే ఇట్లా తిప్పడం వల్ల ఏదైనా పాజిటివ్ ఎనర్జీ లాంటి శక్తి ఏమన్నా ప్రొడ్యూస్ అవుతుందా, ఈ డౌట్ కూడా ఉంది. సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అసలు ఎందుకు ఇలా పెట్టారో. ఇక్కడ గర్భగుడిలో శ్రీ రంగనాథ స్వామి ఇంకా వారి పత్ని అయిన శ్రీదేవి అమ్మవారు అలాగే శ్రీనీలాదేవి అమ్మవారు ఉంటారు. గుడి వెనకాల నాగదేవతలకి సంబంధించిన చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. మీ ఊర్లో మీ ఏరియాలో కూడా ఇలాంటి మంచి ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా అక్కడికి వచ్చి వీడియో చేద్దాం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.